ఏలూరు జిల్లా చింతలపూడి ఎత్తిపోతల పథకం భూ నిర్వాసిత రైతులకు పరిహారం చెల్లింపుకు 2015 మరియు 2016లో ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ద్వారా పరిహారం చెల్లించాలని భూ నిర్వాసిత రైతులు ప్రభుత్వం డిమాండ్ చేశారు. 2015, 2016లలో భూసేకరణ నోటిఫికేషన్ ద్వారా తక్కువ పరిహారం రావడంతో అప్పటి నుంచి చింతలపూడి ఎత్తిపోతల పథకం భూ నిర్వాసిత రైతులు న్యాయమైన పరిహారం కోసం పోరాటం చేస్తున్నారని రైతు సంఘం జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ తెలిపారు. తులను మభ్యపెట్టి మాయ చేసి ప్రభుత్వమే మోసగించే చర్యలు చేపట్టడం దుర్మార్గమన్నారు. బయట మార్కెట్లో అరెకరం వచ్చేటట్టు నోటిఫికేషన్ ఇచ్చారండి. ఆ రోజే రైతులందరూ కూడా మేము ఇది మాకు సరిపోదు, మాకు పక్కన బయట వ్యవసాయం చేసుకోవడానికి భూమి రాదు, ఎకరానికి అరెకరం వస్తుందని చెప్పి ప్రతిఘటించడం జరిగింది. దాని మీద మా మీద కేసులు పెట్టి చాలా వరకు కూడా సాదరమైన వరలక్ష్మి మాది ఎర్రగంటపల్లి గ్రామం అండి. నాకు పుట్టింటోళ్ళు ఇచ్చిన దానికి కట్టిన డబ్బులతో పొలం కొనుక్కోవడమే. నా పొలం ఇప్పుడు కాలంలో పోతుందండి. నాది మా వారిది పోతుంది. అదే రేటుతో ఈరోజు మళ్ళీ పక్కన భూమి కొనుక్కోవాలంటే లేదు. ఆ ఏరియాలో కూడా మాకు చాలా ఇబ్బందిగా ఉంది. గత ప్రభుత్వం వాళ్ళు 12 లక్షలు ఇస్తామని చెప్పంటే కాదని చెప్పేసి రైతులందరూ అడ్డం పడి కేసులు చుట్టూ తిరిగాము. మళ్ళీ అదే విధంగా మళ్ళీ ఇప్పుడు అలాగే కె. శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు చింతలపూడి ఎత్తిపోతల పథకం భూ నిర్వాసిత రైతుల సమావేశాన్ని నిర్వహించాం. ఈ సమావేశంలో ప్రధానంగా భూములు కోల్పోతున్న రైతుల యొక్క సమస్యలను చర్చించడం జరిగింది. అయితే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మేము చింతలపూడి ఎత్తిపోతల